హాయ్ హలో నమస్తే. నిన్న జరిగినటువంటి కాంట్రవర్సీస్ ఒక 2, 3 ఉన్నాయి. 2, 3 చాలా 2, 3 ఫాస్ట్ చూద్దాము. ది మేజర్ కాంట్రవర్సీ నిన్న జరిగింది ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టరు ఒక అతను మన ఇండియా వచ్చాడు. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్తో ఒక మీటింగ్ పెట్టాడు. జనరల్గా ఈ ఫారెన్ వాళ్ళు వచ్చినప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మీటింగ్ జరిగినప్పుడు కానీ, ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు కానీ, ఎప్పుడైనా సరే ఫారెన్ వాళ్ళతో మీటింగ్ జరిగినప్పుడు ఒక ప్రెస్ మీటింగ్ పెడతారు. అలానే యాజ్ యూజువల్గా ఎప్పటిలాగానే వాళ్ళకు ప్రెస్ బ్రీఫింగ్ పెట్టాలి. వీళ్ళిద్దరు కలిసి జయశంకర్ వీళ్ళిద్దరు కలిసి ప్రెస్ బ్రీఫింగ్ పెట్టాలి. ప్రెస్ బ్రీఫింగ్కి ప్రయత్నం చేశారు. నిన్న ఎంబసీలో, ఆఫ్ఘన్ ఎంబసీలో జర్నలిస్టులను పిలిచినప్పుడు జర్నలిస్టులు అందరూ వచ్చారు. వాళ్ళల్లో కొంతమంది మహిళలు కూడా రావడానికి ప్రయత్నం చేస్తే మహిళల్ని రానివ్వము అన్నారు. అది కంట్రవర్సీ అయింది. ఎందుకు మహిళా జర్నలిస్టులను రానివ్వమన్నారు అంటే, వీళ్ళు తాలిబాన్ లీడర్స్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. వీళ్ళు అక్కడ ఆల్రెడీ వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. దట్ మహిళలకు చదువు చెప్పట్లేదు, మహిళలను తొక్కేస్తున్నారు, మహిళల్ని ఇళ్లలో నుంచి బయటికి రానివ్వరు ఆఫ్ఘనిస్తాన్లో. సో ఓన్లీ మెన్ షుడ్ రూల్ అనేటువంటి ఒక ఐడియా ఉంది ఆఫ్ఘనిస్తాన్లో. సరే, వాళ్ళ దేశంలో ఉంటే ఉంది, బట్ వాళ్ళు మన దేశానికి వచ్చారు. మన దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ మన దేశంలో జర్నలిస్టులు ఉంటారు, మరి జర్నలిస్టులు మహిళలు కూడా ఉంటారు. సో ఆ మహిళలు వెళ్ళటానికి వెళ్తే ప్రెస్ క్లబ్లోకి రానివ్వలేదు ఆడవాళ్ళని అనేది ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ అయింది. దీన్ని అపోజిషన్ వాళ్ళు తగిలారు. నిన్న ముందు ప్రియాంక గాంధీ గారు ఒక ట్వీట్ చేశారు. మోడీ గారిని రిఫర్ చేస్తూ ఒక పెద్ద ట్వీట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దీన్ని క్లారిఫై చేయి, నీ పొజిషన్ ఏంటి క్లారిఫై చేయి. మహిళా జర్నలిస్టుల్ని ప్రెస్ కాన్ఫరెన్స్కి అలౌ చేయలేదు. తాలిబాన్ లీడర్తో పెట్టినటువంటి ప్రెస్ మీటింగ్లో ఎలక్షన్కి మహిళల రైట్ల గురించి నువ్వు మాట్లాడతావు ఎలక్షన్ టైంలో, దీని మీద నీ పొజిషన్ అని చెప్పని ముందు ప్రియాంక గాంధీ గారు ట్వీట్ చేశారు. దానికి రిఫర్ ఇస్తూ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు మళ్ళీ ట్వీట్ చేశారు. ఏంటంటే, మోడీ గారు చెప్పండి, మీరు ఉమెన్ జర్నలిస్ట్ని ఆ పబ్లిక్ ఫోరం నుంచి ఎక్స్క్లూడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? మీరు ప్రతిసారి మహిళలకి, ఇప్పుడు మీరు ఈ జరిగిన ఇన్సిడెంట్ ద్వారా మీరు మహిళలకి ఏం చెప్పారంటే, మీరు మహిళల్ని కాపాడలేనటువంటి బలహీనమైన ప్రధానమంత్రి అని మీరు వాళ్ళకి చెప్పారు. సో యూ బికేమ్ ఎ వీక్ పిఎం టు స్టాండ్ అప్ ఫర్ దెమ్ అని చెప్పారు అని ఒక ట్వీట్ చేశాడు. భారతదేశంలో మహిళలకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. ఎక్కడికైనా సరే, అది ప్రెస్ మీటింగ్ అని ఎక్కడికైనా సరే వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. మీరు వాళ్ళని ఎలాగా చేశారు? మీ సైలెన్స్ అనేది, యువర్ సైలెన్స్ ఇన్ ఫేస్ ఆఫ్ సచ్ డిస్క్రిమినేషన్ ఎక్స్పోజ్ ది ఎంప్టీనెస్ ఆఫ్ యువర్ స్లోగన్స్ అండ్ నారీ శక్తి. ప్రతిసారి మీరు నారీ శక్తి అని ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. ఇదేనా మీ నారీ శక్తి? ఆ జర్నలిస్టుని మీరు ఎలా చేయలేదు లోపలికి, మహిళా జర్నలిస్టులని అని చెప్పేసి రాహుల్ గాంధీ పోస్ట్ చేశాడు. ఇది ఉమెన్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ ఇన్ అవర్ కంట్రీ. రాహుల్ గాంధీ స్లామ్స్ PM మోడీ ఓవర్ తాలిబాన్ ప్రెజర్. అపోజిషన్ ఫ్లాగ్స్ ఎంప్టీ నారీ శక్తి స్లోగాన్స్. ఊరికే ఎంప్టీ నారీ శక్తి అని చెప్తున్నారు కానీ అంత లేదు మ్యాటర్ అని చెప్పి ఆయన పోస్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఈమె వెస్ట్ బెంగాల్ నుంచి ఒక ఎంపీ, ఈమె మహూవా మొయిత్రా ఒక వీడియో రిలీజ్ చేసింది. నిన్న ఒక 2 minutes వీడియో రిలీజ్ చేసింది మహూవా మొయిత్రా. ఆమె ఏమంది, గవర్నమెంట్ ప్రతి మహిళని డిజానెస్ట్ చేశారు వీళ్ళు. తాలిబాన్ మినిస్టర్ని తో మీటింగ్ వస్తే ఉమెన్ని మీరు ఒక వాళ్ళ మీద ప్రెజర్ని బట్టి మీరు జర్నలిస్టులని ఎలా చేయలేదు. షేమ్ఫుల్ బంచ్ ఆఫ్ స్పైన్లెస్ హిపోక్రైట్స్ అని చెప్పి అక్కడ లోకల్ మెన్ గురించి కూడా మాట్లాడింది ఆమె. ఏమేమంటుందంటే, అక్కడ కొంతమంది సరే ఇప్పుడు ఆడవాళ్ళు జర్నలిస్టులు వస్తుంటే మీరు వాళ్ళని అలౌ చేయలేదు, మరి మగవాళ్ళు జర్నలిస్టులు ఉన్నారు కదా, ఈ మగవాళ్ళు జర్నలిస్టులు మీకు మీకేమి వెనుముక లేదా? మీరు ఎందుకు మాట్లాడలేదు మహిళల తరపున? మీరు వెళ్ళి అక్కడ జెంట్స్ ఎందుకు కూర్చున్నారు? మహిళలను రానినప్పుడు యూ షుడ్ స్టాండ్ బై ఉమెన్ రైట్ అని ఒక వీడియో రిలీజ్ చేసింది. చిదంబరం కూడా అదే లైన్లో మాట్లాడాడు. ఇతనేం ట్వీట్ చేశాడు చిదంబరం? ఐఎమ్ షాక్డ్ దట్ ఉమెన్ జర్నలిస్ట్ వర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్డ్ బై ఆమీర్ ఖాన్ మటాకీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. నా పర్సనల్ వ్యూ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మెన్ జర్నలిస్టులు, పురుషులు ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు కూడా వాకౌట్ చేయాల్సింది మహిళలతో పాటు. మీరు మా మహిళల్ని ఎలా చేయకపోతే మేము కూడా రాము అని వాకౌట్ చేయాల్సింది. వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయి ఆ ప్రెస్ మీటింగ్లో కూర్చున్నారు ఆడవాళ్ళని రానియకపోతే.
అంటే అక్కడ అని వీళ్ళిద్దరు ఒక సిమిలర్ లైన్లో వచ్చారు. అంటే అక్కడ ఉన్న పురుషులు మెన్ జర్నలిస్టులను తిట్టారనమాట వీళ్ళిద్దరు. మీరు మహిళలను రానివ్వకపోతే మేము కూడా రామని మీరు వాకౌట్ చేయాల్సింది కదా, హ్యాపీగా పోయి కూర్చున్నారని చెప్పి ఒక ఆ యాంగిల్లో రాశారు. ఇది మా ఈ పురుషుల్లో కొంతమంది అలానే ఉన్నారు. ఇప్పుడు మన ఒక రేప్ కేసు కూడా జరిగింది వెస్ట్ బెంగాల్లో. ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడు ఫ్రెండ్, డిన్నర్ కానీ తీసుకెళ్ళాడు. ఎవరో వచ్చారు, అమ్మాయిని పట్టుకెళ్ళి కిడ్నాప్ చేసి రేప్ చేస్తే ఈ పిల్లోడు భయపడి పారిపోయేవాడు. అర్ధరాత్రి అమ్మాయిని తీసుకుని ఎందుకు వెళ్ళాడు? సరే, వాడికి భయం వేసింది, పారిపోయాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పేరెంట్స్కి చెప్పాలి, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాడు సైలెంట్గా ఇంటికి వెళ్ళాడు. ఆ పిల్లోడు, ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ అయింది నిన్న. ఆ ఇన్సిడెంట్ కూడా చూద్దాం. ఓకే, అది మహిళలకి మీరు అక్కడ ఉన్న చుట్టుపక్కల పురుషులు వాళ్ళు మీరు మహిళల్ని కాపాడాలి కదా అనే యాంగిల్లో వీళ్ళు మాట్లాడారు. కోర్స్ బీజేపీ హిట్ బ్యాక్. వాళ్ళు ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా ఇది వచ్చినప్పుడల్లా మీరు పాకిస్తాన్ సేవ్ చేస్తున్నారు, పాకిస్తాన్ లాంగ్వేజ్ అంటారు కదా. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పాకిస్తాన్ లైన్ తీసుకున్నారు వీళ్ళు. బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ పాకిస్తాన్ రాహుల్ గాంధీ అని చెప్పి హిట్ బ్యాక్. హిట్ అగైన్ రాహుల్ గాంధీ ఈస్ బ్యాటింగ్ ఫర్ పాకిస్తాన్ బై స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్ అని ఒక ట్వీట్ చేస్తారు. అదేంటో 1961 ఆర్టికల్ 22 ఎంబసీ రూల్స్ ప్రకారం ఆ ఎంబసీ అనేది వాళ్ళకి సంబంధించింది. మీటింగ్ వాళ్ళు పెట్టారు, వాళ్ళ రూల్స్ ప్రకారం, వాళ్ళ కంట్రీ రూల్స్ ప్రకారం పెట్టాలి, మనకి సంబంధం లేదు. ఆ మీటింగ్ మేము పెట్టలేదు, వాళ్ళు పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు రానివ్వలేదు, మాకు సంబంధం లేదంటే ఎట్లా? మన ఇండియాలో జరిగింది కదా అది. లేదా వాళ్ళు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. ఇప్పుడు ఒక టీవీ ఛానల్ అతను ఉన్నాడు, టీవీ ఛానల్కి ఉమెన్ జర్నలిస్టులు ఉంటారు. మీరు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ఘనిస్తాన్ వస్తున్నాడు, వాళ్ళు మహిళలను రానివ్వరు, మీరు పురుషులను పంపించండి అని చెప్పేసి మీరు కనీసం అదన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ టీవీ ఛానళ్ళు పంపించేవాళ్ళు కదా. అక్కడ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగో మీరు ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్ అంటే హ్యూమిలియేషన్ కదా మహిళలకి డెఫినెట్గా. ఓకే, ఇది హౌ డేర్ టీఎంసీ మహబూబా మొయిత్రా స్లామ్ సెంటర్ ఓవర్ తాలిబాన్ మినిస్టర్స్ మేల్ ఓన్లీ ప్రెస్ మీట్ ఇన్ ఢిల్లీ. మీకు ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తారని చెప్పి ఇది మహబూబా మొయిత్రా అనే ఒక ఎంపీ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. హౌ డేర్ అవర్ గవర్నమెంట్ అలో తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ముటాకి టు ఎక్స్క్లూడ్ ఉమెన్ జర్నలిస్ట్ హోల్డ్ ఏ మేల్ ఓన్లీ న్యూస్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ సాయిల్ విత్ ఫుల్ ప్రోటోకాల్. How dare did Jaishankar agree to this? Why did our emasculated spineless male journalists remain in room? That is correct what she said. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మేల్ జర్నలిస్టులు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళారు? మహిళలను రానివ్వకపోతే మీరు కూడా వాకౌట్ చేయాల్సింది, మీరు కూడా బాయ్కౌట్ చేయాల్సింది కదా అని ఆమె రాసింది. మరి ఆమె రాసింది కరెక్టే. ఓకే, తాలిబాన్ ప్రెజర్ ఇన్ న్యూ ఢిల్లీ. ఈ తాలిబాన్ వాళ్ళు అక్కడ చూడండి, వాళ్ళకి ఉమెన్స్కి రైట్స్ లేవు, చదువుకోవడానికి లేదు, వాళ్ళకి పబ్లిక్ లైఫ్లో పార్టిసిపేషన్ లేదు. తాలిబాన్లో వీళ్ళు అధికారం తీసుకున్న దగ్గర నుంచి అక్కడ ఆఫ్ఘన్ గవర్నమెంట్ పడగొట్టి తాలిబాన్ వాళ్ళు పట్టుకున్నారు, గవర్నమెంట్ని తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ రూల్స్ అన్ని పెట్టారు మహిళలకి. అది తీసుకొచ్చి ఇండియాలో పెడితే ఎట్లా అనేది ఇష్యూ. ఇక్కడ బీజేపీ హిట్ బ్యాక్ అండ్ రాహుల్ గాంధీ తాలిబాన్ మినిస్టర్స్ మెన్ ఓన్లీ ప్రెస్ మీట్. ఇక్కడ ఎవరు ప్రదీప్ భండారీ అనే అతను ఒక పోస్ట్ చేశాడు రాహుల్ గాంధీ మీద. పాకిస్తాన్ అండ్ రాహుల్ గాంధీ ఆర్ రాటిల్డ్ సీయింగ్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ కమ్ క్లోజర్ స్ట్రాటజికల్లీ. ఎట్ అగైన్ రాహుల్ ఈజ్ బ్యాటింగ్ ఫర్ పాకిస్తాన్ బై స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్. అదే అతను ఏం ట్రై చేస్తున్నాడంటే చెప్పడానికి, ఆ ఎంబసీ అనేది వాళ్ళది, మనకు సంబంధం లేదు, ఏదో ఒక సంథింగ్ దెర్ వాజ్ అ రూల్ దట్ మనం ల్యాండ్ ఇస్తాము, ప్రతి దేశానికి ఒక ఎంబసీకి ల్యాండ్ ఇస్తాము. వన్స్ వీ అలాట్ ఏ ల్యాండ్ టు దట్ కంట్రీ ఫర్ ఎంబసీ, దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు దట్ కంట్రీ, నాట్ అవర్ కంట్రీ అని చెప్పి ఒక రూల్ ఉంది. వాళ్ళ రూల్ ప్రకారం పోవాలని ట్రై చేశాడు. ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా అక్కడి నుంచి న్యూస్ ఒకటి రిలీజ్ చేశారు, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అలా ఏంటంటే ఇది మేమందరం కూడా, ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా మహిళా జర్నలిస్ట్ని కలము అనేది పొరపాటు, మేము కలుస్తాం మహిళా జర్నలిస్టులని. కాకపోతే ఏంటంటే వాళ్ళకి సపరేట్గా ప్రెస్ మీటింగ్ పెడతారట మహిళలతోటి, సపరేట్గా కలుస్తారట మహిళల్ని. వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉందంట, వాళ్ళు డీసెంట్ డ్రెస్ కోడ్లోని రావాలంటే ఇంకా బురకాలు వేసుకొని పోవాలి వాళ్ళ దగ్గరికి, వాళ్ళ కంటికి కనపడకుండా. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉన్నాయి, ఓకే. బట్ వాళ్ళ రూల్స్ ఉంటూ ఉండొచ్చు అండి. ఇప్పుడు మన దేశం వచ్చినప్పుడు మన జర్నలిస్ట్ ఇప్పుడు బురకాలు వేసుకొని పోలేరు కదా అతనితోటి. ఇప్పుడు అతనితో మాట్లాడాలి, ఫారెన్ అఫైర్స్ ప్రెస్ మీట్ పెట్టాడు. తాలిబాన్లు అయితే బురకాలు వేసుకొని పోతారు, వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పిన డ్రెస్ వేసుకొని పోతారు. ఇక్కడ మనోళ్ళు వాళ్ళ డ్రెస్ వేసుకోరు కదా, మన డ్రెస్ వేసుకొని. అమెరికా పోయాడు అనుకోండి, యూకే పోయాడు అనుకోండి, ఇతను అమెరికా యూకేలో వాళ్ళ డ్రెస్లో వస్తారు నీ దగ్గరికి. ఇదంతా ఓకే.
ఇది అమిత్ మాల్యా, ఇతనేం ట్వీట్ చేశాడు, ఐరానిక్ టు సీ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక వాడ్రాస్ సర్మనైజ్ అబౌట్ ఉమెన్స్ రైట్. మహిళల హక్కుల గురించి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. ఫస్ట్ విజిట్ రాజీవ్ గాంధీస్ లీగసీ అండ్ అదే షాబానో జడ్జిమెంట్ గురించి. ఇదే అండి భారతీయ జనతా పార్టీలతో వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మాట్లాడుతున్నారు, పాస్ట్ గురించి మాట్లాడేది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. ఒక ఇన్సిడెంట్ మాట్లాడుతుంటే డాక్టర్ సుధాకర్ కోడిగత్తి సీను అది విని మనకు ఫెడప్ వచ్చేసింది. ఈ ఎన్డీఏ తెలుగుదేశము ఈ బీజేపీ ఇద్దరు కూడా ఒకే లైన్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ 2025లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతుంటే రాజీవ్ గాంధీ ఒకవేళ రాజీవ్ గాంధీ వైలేట్ చేసాడు అనుకోండి, రాహుల్ గాంధీ ఇప్పుడు హక్కులు కోల్పోతాడా? ఇందిరాగాంధీ ఏమైనా చేసింది అనుకోండి, ఇప్పుడు రాహుల్ గాంధీ ఫండమెంటల్ రైట్స్ కోల్పోతాడా? దాన్ని రిఫర్ చేయటమేండి. ఇప్పుడు ఏమడుగుతున్నాం, ఇక్కడ అపోజిషన్ నాయకుడు మహిళల్ని ఎందుకు రానివ్వలేదు అంటే మీ షాబానో కేసులు మీ నాన్న చేసి అప్పుడు చేసాడని ఇప్పుడు మహిళలను తీసేస్తారండి. ఇది రిఫరింగ్ టు పాస్ట్ అనేది రాజకీయాల్లో డ్యామేజ్ చేస్తాయి. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ని తొక్కేస్తాయి. నేను చాలాసార్లు తెలుగుదేశాన్ని కూడా ఇది ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా అంబేద్కర్ స్టాచ్యూ మీద గొడవ జరిగినప్పుడు మేము అంబేద్కర్ స్టాచ్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు, దళిత హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో సుధాకర్ని చంపేశారు, జగన్మోహన్ రెడ్డి టైంలో కోడికెత్తి డోర్ డెలివరీ చేశారు, కోడికెత్తి అవి అనేవి ఇప్పుడు ఇన్సిడెంట్స్కి లైసెన్స్ కాకూడదు కదా. అవి జరిగితే మీరు ఖండించారు, కోర్టులకు వెళ్ళారు, అప్పుడు అయిపోయింది. ఇప్పుడు అట్రాసిటీ జరుగుతున్నప్పుడు మేము ఇప్పుడు అట్రాసిటీ గురించి మాట్లాడుతున్నాం. అవి చూపించి ఇవి చేయడానికి మీకు ఎవరు లైసెన్స్ ఇవ్వరు. ఓకే, అది ఒకటే నాకు అర్థమైంది వీళ్ళతోటి. ఓకే, రాహుల్ గాంధీ ఆల్సో ఫైట్స్ అండ్ డెమోక్రసీ అని ఇది ఇంకొక న్యూస్ ఏంటంటే ఈయన మారియా కోరినా మచాడో, ఆమెకి ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఆమెకి వన్ లేడీ, ఆమెకి ఎందుకు ఇచ్చారంటే ఆమె దేశంలో డెమోక్రటిక్ రైట్స్ గురించి కొట్లాడిందట. వాళ్ళ దేశంలో డెమోక్రటిక్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, వాళ్ళ రాజ్యాంగం కోసం కొట్లాడిందంట ఆమె దేశంలో. అందుకని ఫైటింగ్ టు సేవ్ దేర్ కాన్స్టిట్యూషన్ ఆమెకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఆమెని రాహుల్ గాంధీని పక్కన పెట్టి ఒక ఫోటో పెట్టి ఒక కాంగ్రెస్ లీడర్ పోస్ట్ చేశాడు. మా దేశంలో మా రాహుల్ గాంధీ కూడా డెమోక్రసీ కోసం కొట్లాడుతున్నాడు, ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నాడు, ఎస్సీ ఎస్టీ యొక్క హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, దళిత రైట్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇతను కూడా పీస్ ప్రైజ్ ఇవ్వాలి, నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని ఒక అతను పోస్ట్ చేశాడు, కాంగ్రెస్ లీడర్. సో అది మళ్ళీ బీజేపీలు తగులుతారుగా, అట్లాంటి వేసినప్పుడు బీజేపీలు తగిలేరు మళ్ళీ దాన్ని. ఇది బీజేపీ స్లామ్స్ కాంగ్రెస్ ఆఫ్టర్ పోస్ట్ ఆన్ మారియా మచాడో సేస్ రాహుల్ గాంధీ వుడ్ గెట్ నోబెల్ ప్రైజ్ 99 ఎలక్షన్ లాసెస్. 99 సార్లు ఎన్నికలు ఓడిపోయాడు అతను, అందుకని అతనికి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. హిపోక్రసీ, అబద్ధం ఆడతాడు, హిపోక్రసీ. ఇది మళ్ళీ ఇతను అదే రాశాడు చూడండి. మర్డరింగ్ డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్ 1975 1984. 1975లో ఇందిరాగాంధీ, 1984లో కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేశారు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఫండమెంటల్ రైట్స్ కోల్పోతాడు, రాహుల్ గాంధీ చెడ్డోడు, ఎందుకంటే అప్పుడు 94లో ఎమర్జెన్సీ పెట్టారు. ఏందండి ఇదే? ఇప్పుడు 2025లో ఒక ఇండివిజువల్ అతను, హీ హ్యాస్ రైట్స్, హీ హ్యాస్ ఫండమెంటల్ రైట్, హీ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, హీ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్. రాజీవ్ గాంధీని, ఇందిరాగాంధీని చూపించి నెహ్రూ గురించి మాట్లాడి పాత చింతకాయ పచ్చ మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు క్రైమ్ చేయడానికి వాటికి టికెట్గా పర్మిషన్లుగా వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది, నేను చాలాసార్లు చెప్పాను అది. ఓకే, ఇదేంటంటే రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి కొంతమంది ముస్లిం పిల్లలు వాళ్ళని అరెస్ట్ చేశారట. వాళ్ళు రీసెంట్గా పాలస్తీన్కి సపోర్ట్గా ఆదిలాబాద్లోనో ఎక్కడో మరి నిజామాబాద్లోనో ఒక ర్యాలీ చేశారట ముస్లిం పిల్లలు. వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళేమో ఇప్పుడు రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి లెటర్లు రాశారు, మా మీద కేసులు తీసేయండి, మేము చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసాము పాలస్తీన్కి సపోర్ట్గానే. సరే, ఇప్పుడు కొంతమంది పాలస్తీన్ సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తారు. రెండు మన దేశాలు కాదు, పాలస్తీన్ మన దేశం కాదు, ఇజ్రాయెల్ మన దేశం కాదు. ఇక్కడ ఈ దేశంలో ఉన్న కొంతమంది ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు, కొంతమంది పాలస్తీన్కి సపోర్ట్ చేస్తారు. బట్ ఏదైనా ఇట్లాంటి పీస్ ర్యాలీలు ఇవన్నీ చేసేటప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చి తీసుకోవాలి, చేయాలి. ఓకే, లేదంటే కేసులు పెడతారు. అది ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ లేకుండా రోడ్డు మీదకి వచ్చినట్టున్నారు. రేవంత్ రెడ్డి కేసులు ఫైల్ చేశాడు ఆ ముస్లిం పిల్లల మీద. ఇప్పుడు వాళ్ళు లెటర్లు రాశారు రాహుల్ గాంధీకి, అది దానికి సంబంధించింది. ఇది
మహారాష్ట్రలో పెద్ద ర్యాలీ జరిగింది. బీసీలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ర్యాలీ చేశారు. ఎందుకంటే గతంలో మరాఠా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ రిజర్వేషన్స్ బీసీల్లో కలపాలనే దానికి ఇతను హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు అక్కడున్న బీజేపీ గవర్నమెంట్ ఫడ్నవీస్ అతను ఒప్పుకున్నాడు దానికి. ఓకే, మేము బీసీలో కలపడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఇతను హంగర్ స్ట్రైక్ ఆపాడు. ఇప్పుడు జస్ట్ ఒక 2-3 డేస్ క్రితం ఒక పెద్ద ఓబీసీలకి సంబంధించిన ర్యాలీ జరిగింది మహారాష్ట్రలో. దీన్ని అడ్డుకోవటానికి వాళ్ళు మరాఠా కమ్యూనిటీని బీసీలో కలిపితే మాకు నష్టం వచ్చిందని బీసీ కమ్యూనిటీ రోడ్ల మీదకి వచ్చారు. ఇతను అంటాడు దాని వెనక రాహుల్ గాంధీ ఉన్నాడు, కాంగ్రెస్ ఉంది దాని వెనక అని చెప్పి. అతను యాక్చువల్గా ఇతను కూడా కాంగ్రెస్, ఇతనే ఏమంటారు కాంగ్రెస్ లీడర్, ఇతను యూత్ లీడర్ ఇతను. బట్ మరాఠా కమ్యూనిటీకి మీరు వ్యతిరేకంగా బీసీని పెట్టారు కాబట్టి ఇది రాహుల్ గాంధీ ఉన్నాడని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశాడు. ఇదేంటంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మోర్ వెంకట్ ఇప్పుడు రీసెంట్గా శ్రీకాంత్ కృష్ణస్వామి అయ్యంగార్ అని ఒక కమిడియన్ మహాత్మా గాంధీని తిడుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు అతను. అండ్ ఇతని పేరేంటి రాహుల్ రామకృష్ణ, ఇతను కూడా ఒక ట్వీట్ చేశాడు గాంధీ జయంతి రోజు. అవి రెండు కాంట్రవర్సీ అని కేసు పెట్టాడు ఇతను ఎమ్మెల్సీ ఈ యొక్క అయ్యంగార్ మీద. ఓకే, అని వీళ్ళిద్దరు కమిడియన్స్. మరి ఒక కమిడియన్ ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఈజ్ అ కమిడియన్, ఈయన శ్రీకాంత్ కృష్ణస్వామి అయ్యంగార్ కూడా ఇద్దరు కమిడియన్స్. మరి వాళ్ళ కమిడియన్స్ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బేసికలీ దేర్ కమిడియన్స్. ఓకే, వాళ్ళ సినిమాల్లో కమిడియన్స్, వాళ్ళకి ట్వీట్లు కూడా కామెడీ చేశారు వాళ్ళు. మహాత్మా గాంధీ గారి యొక్క పర్సనల్ ఇష్యూస్ అనవసరం కదా, ఆ కామెడీ అవసరం లేదు. వాళ్ళు చేశారు, వీళ్ళు పోయి కేసు పెట్టారు. అది నాకు అర్థమైంది. ఇది వెస్ట్ బెంగాల్లో జరిగిన నిన్న షాకింగ్ న్యూస్ ఇది. అది ఒక అమ్మాయిని మళ్ళీ ఇంకొక ఎంబీబీఎస్ స్టూడెంట్ గ్యాంగ్ రేప్కి గురైంది. అక్కడ మళ్ళీ పొలిటికల్గా రాజుకుంది. అక్కడ మళ్ళీ ఒక మెడికల్ స్టూడెంటే, ఆ అమ్మాయి 8:30కి ఫ్రెండ్ని తీసుకొని, 23 సంవత్సరాల అమ్మాయి ఫ్రెండ్ని తీసుకొని బయటికి డిన్నర్కి వెళ్ళిందంట. నైట్ ఒక అబ్బాయితో పాటు వెళ్ళిందట. ఎవరో 3 వచ్చారట, ఆ పిల్లోడిని బెదిరించారు, ఈ అమ్మాయిని తీసుకెళ్లారు. ఆ అమ్మాయి ఫోన్ లాక్కున్నారు, 5,000 రూపాయలు డబ్బులుంటే డబ్బులు లాక్కున్నారు. పక్కన నియర్ బై ప్లేస్కి వెళ్ళి గ్యాంగ్ రేప్ చేశారు అమ్మాయిని. ఆ పిల్లోడు పారిపోయాడట. పారిపోయాడు. మరి వాడు పారిపోయేవాడు అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళాడు సార్? వాడు గొడవ చేయాలి కదా బయటకు వచ్చి, సార్ పోలీసులకు చెప్పాలి, నియర్ బై పీపుల్కి చెప్పాలి అమ్మాయిని తీసుకెళ్లారని. వాడు సైలెంట్గా ఇంటికి పోయినట్టు ఈ అమ్మాయిని రేప్ చేశారు. సో ఇది కాంట్రవర్సీ అయింది. అక్కడ పొలిటికల్గా బీజేపీ వాళ్ళు సేఫ్ హెవెన్ ఫర్ రేపిస్ట్స్. బీజేపీ అటాక్స్ మమతా గవర్నమెంట్ ఆఫ్టర్ అనదర్ గ్యాంగ్ రేప్ ఇన్ వెస్ట్ బెంగాల్. టీఎంసీ అడ్జస్ట్ డోంట్ పొలిటైజ్ సచ్ ఇన్సిడెంట్స్. ఇలాంటి ఇన్సిడెంట్స్ని రాజకీయం చేయగాకండి అని చెప్పి టీఎంసీ రాజకీయం చేస్తారండి. బీజేపీకి రైట్ ఉంది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అపోజిషన్ వాళ్ళకి అక్కడ రైట్ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు రాజకీయం చేయకపోతే వాళ్ళు మళ్ళీ చేస్తారు. ఓకే, ఇక్కడ బీజేపీ కరెక్టే, వాళ్ళు రాజకీయం చేస్తారు. రేప్ అంటే ఒక రేప్ జరిగింది, అది కూడా గ్యాంగ్ రేప్ జరిగింది. రాజకీయాలు వాళ్ళు మాట్లాడతారు. ఇది మన ఫండమెంటల్ రైట్. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనం ఇమ్మీడియట్గా పట్టుకోవాలి. వాళ్ళని ఇంతవరకు పట్టుకోలేదు గవర్నమెంట్. ఓకే, సో బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తానంటే ఎవడేం చేస్తాడు ఆ పొజిషన్లో ఎట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. అటాక్ ఆన్ షఫీ పరాంబెల్. ఇదేంటంటే ఇదేదో ఒక స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్ జరుగుతుంటే ఇతని సిట్టింగ్ ఎంపీని కొట్టారట పోలీసులు. ముక్కు నుండి బ్లడ్ మొత్తం వచ్చేసింది ఇతనికి. ముక్కు నుండి బ్లడ్ వచ్చేసింది ఇతనికి. పోలీసులు కొట్టారట ఒక ఎంపీని. జనరల్గా లాఠీ చార్జీలు జరిగి ప్రజలు ఏదో కామన్ పీపుల్, యాక్టివిస్టులు, కుర్రోళ్ళ మీద కొడతా ఉంటారు పోలీసులు. ఎంపీని పట్టుకుని కొట్టారు, బ్లడ్ వచ్చేటట్టు కొట్టారు పోలీసులు. ఇది ఇష్యూ అయింది నిన్న కేరళలో. ఇదేంటిది, అదే బీజేపీ బీజేపీ అధ్యక్షుడు హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడు వాళ్ళ అన్న ఒక అమ్మాయిని ఒక లేడీ డాక్టర్ ట్రీట్మెంట్కి వస్తే లోపలికి తీసుకెళ్ళి రేప్ చేశాడు అనేది ఇక్కడ అది ఇష్యూ. ఇది అతను 5 days కస్టడీలోకి తీసుకున్నారు లోపల పోలీసులు. అక్కడ మహిళా కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ధర్నాకు దిగారు నిన్న. అదే ఇంకా రాజకీయం చేస్తారు కదా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. అది
ఇది ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ రవి, గవర్నర్ రవి మధ్య జరిగినటువంటి ఒక చిన్న కాంట్రవర్సీ. గవర్నర్ రవి అతను రీసెంట్గా ప్రెస్ మీట్లో పెడుతూ తమిళ్ మాట్లాడాడు ఒక మొక్క. ఏమనంటే, నువ్వు ఎవరితో, విత్ హూమ్ ఈజ్ తమిళనాడు ఫైటింగ్ నౌ అని, విత్ హూమ్ తమిళనాడు ఈజ్ ఫైటింగ్ నౌ అని తమిళ్లో మాట్లాడాడు అతను, గవర్నర్ రవి. ఓకే, ఇప్పుడు దాన్ని ఆసరాగా తీసుకొని ఇతను ఉదయనిధి స్టాలిన్ అంటాడు, గవర్నర్ మాకు హిందీ నేర్పించడానికి ప్రయత్నం చేశాడు, మేమే అతనికి తమిళ్ నేర్పించాము, దట్ ఈస్ తమిళనాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశాడు ఇతను. అతను చూడండి, గవర్నర్ తమిళ్లో మాట్లాడుతున్నాడు, వచ్చి మమ్మల్ని ఫోర్స్ చేశాడు, నువ్వు హిందీ నేర్చుకొని, ఇది తమిళనాడు, మేము అట్లాంటి హిందీలు ఇట్లాంటివి నేర్చుకోము, మీరే తమిళ్ నేర్చుకోవాలి అని మేము ఫోర్స్ చేసాము అతన్ని. తమిళ్ నేర్చుకొని తమిళ్లో మాట్లాడుతున్నాడు ప్రెస్ క్లబ్లో కూర్చొని. దట్ ఈజ్ అవర్ కెపాసిటీ ఆఫ్ తమిళనాడు అని ఇతను ఒక స్టేట్మెంట్ చేశాడు గవర్నర్ మీద. ఓకే, ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ కండెమ్డ్ అరెస్ట్ ఆఫ్ ఆప్ లీడర్, ఎవరు ఒక లీడర్ని అరెస్ట్ చేశారంటే బీజేపీ వాళ్ళు ఢిల్లీలో. అది కేజ్రీవాల్ గోల, మా నాయకుడిని అరెస్ట్ చేశారని. సో ఇంక ఇది పురాణ్ కుమార్కి సంబంధించి అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అదే సూసైడ్ చేసుకున్న ఐపీఎస్ ఆఫీసర్, దళిత్ ఐపీఎస్ పురాణ్ కుమార్ మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అతను అరవింద్ కేజ్రీవాల్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. చీఫ్ మినిస్టర్ అక్కడ సైని కూడా అతను, నేను ఆల్రెడీ వైఫ్తో టచ్లో ఉన్నాను, యాక్షన్ మేము జస్టిస్ చేస్తాము ఫ్యామిలీకి, మీరేం భయపడొద్దు, ఆ ఆఫీసర్ మీద కేసు ఫైల్ చేశాము, ఎవరిని వదిలిపెట్టేది లేదని అని చెప్పాడు. ఇది సోనియా గాంధీ గారు లెటర్ రాశారు వైఫ్కి, అమినిత్ కుమార్కి, పురాణ్ కుమార్ యొక్క వైఫ్కి లెటర్ రాశారు సోనియా గాంధీ గారు. ఐ ప్రే దట్ ఇన్ దిస్ డిఫికల్ట్ టైమ్ ది ఆల్మైటీ గివ్స్ యూ స్ట్రెంగ్త్, కరేజ్ అండ్ కంఫర్ట్ అని ఆమెకు ఒక లెటర్ రాసిందట. ఆన్ దిస్ పాత్ ఆఫ్ జస్టిస్ ఐ అలాంగ్ విత్ మిలియన్స్ అక్రాస్ ద నేషన్ స్టాండ్ ఫార్మ్లీ విత్ యూ అని వైఫ్కి రాసినటువంటి లెటర్ సోనియా గాంధీ. ఓకే, ఇది పోలీసు, ఇది హరిఓంకి సంబంధించి దళిత్ పర్సన్ని, హరిఓంని చంపేశారు కదా లించింగ్ చేసి, అతన్ని విజిట్ చేయడానికి నిన్న అపోజిషన్ వాళ్ళు వెళ్తే అక్కడ పోలీసులు మొత్తాన్ని పట్టుకుని అరెస్ట్ చేసి లోపల పడేశారు. అక్కడ గొడవ జరిగింది ఉత్తరప్రదేశ్లో హరిఓంకి సంబంధించిన లించింగ్ కేసులో. ఇది కూడా ఇంకొకటి, ఇదేంటిది, గతంలో ఇతను పగారే మామ, అతని పేరు పగారే మామేనా, అతని పేరు కొంచెం మామా పగారే, సరే మామా పగారే అని ఒక ముసలాయన 75 సీనియర్ సిటిజన్ పట్టుకొని చీర కట్టారు. ఈ బీజేపీ యాక్టివిస్టులు పోయి అతను ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని చీర కట్టారు. దాని మీద నిన్న ధర్నాకి దిగారు వీళ్ళు, మీరు ఇంకా కేసు పెట్టలేదు, కేసు పెట్టి మీరు అరెస్ట్ చేయాల్సిందే, అతను ఎస్సీ కేసు పెట్టాలంటే అతను కూడా ఎస్సీ అని అర్థమైంది. ఇప్పుడు ఈ మామా పగారే కూడా ఎస్సీ. చూడండి, వీళ్ళందరూ ఎస్సీల మీదే దాడులు చేశారు. ఇక్కడ వాల్మీకి ఎవరినైతే పట్టుకొని చంపేశారు అతను ఎస్సీ. ఇప్పుడు సూసైడ్ చేసుకున్న పురాణ్ కుమార్ ఎస్సీ, గవాయ్ గారు ఎస్సీ, ఈ మామా పగారే ఎవరినైతే పట్టుకొని చీరగట్టారో అతను కూడా ఎస్సీ. అంటే ఎస్సీల మీదనే దాడులు జరుగుతున్నాయండి. ఎంతగానో నిదర్శనం ఏమైనా ఉందా? అంటే ఎస్సీలు అనగానే ఎవడరా ఎస్సీ కూడా ఎందురా, ఈడేంటి ఈ కెపాసిటీ అని చెప్పి దాడులు చేస్తున్నారు వచ్చి. అదే ఓసీలు వాళ్ళైతే చేయరు. అది ఈ యుద్ధం అనేది ఆ పురాతన కాలం నుంచి వస్తుంది ఈ యుద్ధం అనేది. ఎస్సీలకి వాళ్ళకి ఇది తగ్గట్లేదు. ఇది ఎస్సీల మీద దాడులు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. పాపం ఎస్సీలు వీకర్ సెక్షన్స్ ఇవి, వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు వాళ్ళ చేత దాడులు చేయించుకుంటారు. మాలాంటి వాళ్ళు వచ్చి మేము సోషల్ మీడియాలో ఇది అన్యాయం అక్రమని అరవటం తప్ప మేమేం చేయలేని పరిస్థితి. ఓకే, ఈడీ అరెస్ట్ రిలయన్స్ పవర్ CFO అండ్ 68 crore ఫేక్ బ్యాంక్ గ్యారంటీ. ఇది కూడా స్కామ్ చేశాడంట రిలయన్స్ వాడు, వాడి మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు ఈడీ. ఓకే, ఇదేదో ఫారెన్ అఫైర్స్, అమెరికా నుంచి ఒక అతను వచ్చాడు, మోడీ గారిని కలిసి ట్రంప్ గారికి మిమ్మల్ని పర్సనల్ ఫ్రెండ్గా ట్రీట్ చేస్తాడని చెప్పాడట మోడీ గారికి. ఇది విషయం. ఓకే, ఇవి నిన్న జరిగినటువంటి బేసికలీ 1-2 ఇన్సిడెంట్స్. వాటిలో మేజర్గా అది మహిళల్ని రానివ్వకపోవటం ఒకటి, అక్కడ జరిగినటువంటి గ్యాంగ్ రేపు అండ్ పురాణ్ కుమార్కి సంబంధించిన మేజర్ 3 ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.